సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఒక విద్యార్థి చదువులో రాణించలేకపోయినా బాధను ఆటలలో ప్రతిభ చూపించి తనను తాను నిరూపించుకోవడం ఈ క్రింది రక్షక తంత్రానికి ఉదాహరణ. పరిహారంకి ఉదాహరణ. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడాన్ని పరిహారము అంటారు. తర్వాయి ప్రశ్న. ప్రజ్ఞా వికాసం అనేది అత్యున్నత స్థాయికి చేరుకునే దశ క్రింది వానిలో. ప్రజ్ఞా వికాసం అనేది కౌమార దశ. తర్వాయి ప్రశ్న. స్టోట్, బ్రౌన్, సస్మాన్ తదితరుల ప్రకారం గుంపు రకానికి చెందిన పార్టియర్స్ లక్షణం క్రింది వానిలో. పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చేవి. తర్వాయి ప్రశ్న. నైతికత ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ పూర్వ బాల్య దశ. నైతికత ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ ఏదంటే పూర్వ బాల్య దశ. తర్వాయి ప్రశ్న. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం యొక్క 4వ స్థాయి లక్షణం క్రింది వానిలో. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం యొక్క 4వ స్థాయి లక్షణం అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో నిర్మాణాత్మక ఉపగమనానికి చెందినవి. నిర్మాణాత్మక ఉపగమనముకు చెందినవి బీడీలు మాత్రమే. వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, అదేవిధంగా జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఈ రెండు కూడా. తర్వాయి ప్రశ్న. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ అనేది 13 లేదా 14 నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ అనేది. తర్వాయి ప్రశ్న. మానసిక వికాసం సరిగా లేని పిల్లవాడు సాంఘిక, నైతిక వికాసాల్లో వెనుకబడడం అనేది క్రింది వికాస నియమానికి ఉదాహరణగా చెప్పచ్చు. వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. తర్వాయి ప్రశ్న. ఒక జిల్లా విద్యాధికారి ప్రైమరీ, ఎలిమెంటరీ మరియు సెకండరీ స్థాయిలోని విద్యార్థుల సాంఘీకరణ నైపుణ్యాలను ఒకే సమయంలో తులనాత్మక పరిశీలన చేయాలనుకున్నారు. వారు అనుసరించాల్సిన పద్ధతి క్రింది వానిలో. ఖండచ్ఛేద విధానం. తర్వాయి ప్రశ్న. ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాంశాల కలయిక క్రింది వానిలో. సృజనాత్మకత. ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, అదేవిధంగా సమస్య పరిష్కార లక్షణాంశాల కలయికే సృజనాత్మకత. తర్వాయి ప్రశ్న. జాతీయ స్థాయిలో NEP 2020 ప్రతిపాదించిన కొత్త మదింపు కేంద్రం రాక్. తర్వాయి ప్రశ్న. జ్ఞానేంద్రియ గ్రాహకాల ద్వారా నేర్చుకున్న సమాచారాన్ని రికార్డు చేసే మెదడు సామర్థ్యం స్మృతి నిల్వ. తర్వాయి ప్రశ్న. బ్రోనర్ ప్రకారం పూర్వజ్ఞానం మరియు అభ్యాసన సామర్థ్యం ద్వారా రూపొందించబడిన ఒక క్రియాశీల ప్రక్రియను ఇలా అంటారు. అభ్యాసనం అంటారు. అభ్యాసనం. తర్వాయి ప్రశ్న. ప్రతి చిన్న విషయానికి అధికంగా అనుమానించడం అనే లక్షణం కలది క్రింది వానిలో. చిత్తభ్రమ. తర్వాయి ప్రశ్న. డొనాల్డ్ హెబ్ ప్రకారం ఇది జీవిని బలోపేతం చేస్తుంది. డొనాల్డ్ హెబ్ ప్రకారం ఉత్తేజకం అనేది. ఉత్తేజకం. తర్వాయి ప్రశ్న. పూర్వ ప్రచాలక దశలో అహం కేంద్రీకృతము అంటే అర్థం ఏమిటి? పూర్వ ప్రచాలక దశలో అహం కేంద్రీకృతము అంటే ఇతరుల ప్రత్యక్షాలను అర్థం చేసుకోవడానికి కష్టపడడం. తర్వాయి ప్రశ్న. చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వానిలో. చర్యాత్మక పరిశోధనకు సంబంధించి
ఫలితాలను సాధారణీకరించడం జరగదు. అదేవిధంగా పద్ధతులను, పరికల్పనలను మార్చుకోవచ్చు. ఈ రెండు సరైనవి. తర్వాయి ప్రశ్న, మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి క్రింది వానిలో. మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించి ఆప్షన్ ఏ కరెక్ట్. శ్రామిక శక్తి అనేది ఈరాస్ థెనటాస్, ఇది మాత్రమే సరైనది. తర్వాయి ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భారతీయ సమాజం యొక్క బహుభాషా లక్షణాన్ని ఈ విధంగా చూడాలి. బహుభాషా నైపుణ్యాన్ని ప్రోత్సహించుటకు ఒక వనరుగా చూడాలి. తర్వాయి ప్రశ్న, కొఠారి కమిషన్ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు సంవత్సరంలో ఎన్ని పని దినాలు ఉండాలని సూచించింది? కొఠారి కమిషన్ 230 దినాలు ఉండాలని సూచించింది. తర్వాయి ప్రశ్న, సాంఖ్యిక శాస్త్రానికి సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాలను గుర్తించండి. ఏ అంకమద్యం ఖచ్చితమైనది, బీజగణిత పద్ధతులకు అనువైనది. బి 1, 2, 4, 8 పౌనపున్యాల సంచిత పౌనపున్య విలువ ఎంతంటే 15. ఏ, బీలు రెండు కూడా కరెక్టే. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ధనాత్మక వైషమ్యం దత్తాంశ వక్రం ఎడమవైపు కేంద్రీకృతమై ఉంటుంది. రుణాత్మక వైషమ్యం దత్తాంశ వక్రం ఎడమవైపుకు తగ్గుతూ పోతుంది. అదేవిధంగా ఉత్తుంగ కకుదత సామాన్య విభాజనం కంటే ఎత్తైనది. ఇవి సరైన సమాధానాలు. తర్వాయి ప్రశ్న, సమాచార సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించింది ఎవరు క్రింది వానిలో? సమాచార సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరంటే లివిట్ మరియు వెస్లర్ ఉపయోగించారు. లివిట్ మరియు వెస్లర్. తర్వాయి ప్రశ్న, సమాచార ప్రసారానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. సమాచార ప్రసారానికి సంబంధించి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అంతస్థ వ్యక్తిగత అనేది డైరీ రాయటం. అంతర వ్యక్తిగత అనేది ఇంటర్వ్యూ. అదేవిధంగా సమూహ అనేది కమిటీ సమావేశం. భారీ అనేది రేడియో. తర్వాయి ప్రశ్న, జ్ఞాన సముపార్జన ఉపగమాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి క్రింది వానిలో. జ్ఞాన సముపార్జన ఉపగమములకు సంబంధించి అవన్నీ కూడా సరైనవే. నిశ్శబ్ద జ్ఞాన సముపార్జన ఆశయము. అదేవిధంగా స్పష్టమైన జ్ఞాన సముపార్జన అనేది సాహిత్యం. అవ్యక్త జ్ఞాన సముపార్జన అనేది పరిగెత్తడం. అవి మూడు కూడా సరైన సమాధానాలే. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. థర్డ్ ఆప్షన్ రాంగ్. టచ్ ప్యాడ్ అనేది స్కానర్కి ప్రత్యామ్నాయంగా వాడతారని చదివాం ఆన్సర్. మిగిలిన కూడా సరైనవి. ర్యామ్లో సమాచారం తాత్కాలికంగా నిలువ ఉంటుంది. కంప్యూటర్లో కీబోర్డ్లో ఫంక్షనల్ కీలు ఉంటాయి. అదేవిధంగా జాయ్స్టిక్ అనేది ఒక హ్యాండిల్ అనమాట. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ కంప్యూటర్కి సంబంధించి. తర్వాయి ప్రశ్న, ఎంఎస్ వర్డ్ 2013కు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఎంఎస్ వర్డ్ 2013కు సంబంధించి వచన సమలేఖనం అనేది 4 రకాలు. అదేవిధంగా వీక్షణ మోడల్ అనేవి 5 రకాలు. భాషా సవరణలు అనేవి 2 రకాలు. తర్వాయి ప్రశ్న, పవర్ పాయింట్ మాస్టర్ స్లైడ్లో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి క్రింది వానిలో. పవర్ పాయింట్ మాస్టర్ స్లైడ్లో ప్లేస్ హోల్డర్ మాస్టర్ అనేది డిఫరెంట్, వేరుగా ఉంది. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. పై రెండు కూడా సరైనవే. రికార్డ్ చేసిన లేదా లైవ్ కంటెంట్ను ఇంటర్నెట్ ద్వారా పంపిణీ చేయడం అనేది వెబ్ కాస్టింగ్ అంటారు. వ్లాగ్ అనేది వీడియో మరియు బ్లాగుల సంయుక్త రూపం. ఈ రెండు కూడా సరైన సమాధానాలే. తర్వాయి ప్రశ్న, సిటిఆర్ఎల్ ప్లస్ వి అనేది దీనికి ఉపయోగిస్తారు. పేస్ట్కి ఉపయోగిస్తారు దీన్ని. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.